యుగాల నుండి జ్యోతిశాస్త్రం పుట్టింది కూడా యుగాల నుండి, అంటే యుగం అంటే లక్షల సంవత్సరాల నుండి, అంటే ఏ ఒక్కరో ఏ ఇండివిజువల్లో తయారు చేసింది కాదు. కాబట్టి మనం తప్పకుండా జ్యోతిశాస్త్రాన్ని ఆశ్రయించి జీవితాన్ని సుఖమయం చేసుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు దివ్య డైమండ్స్గా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మీకు తగిన కరెక్ట్ అడ్వైజింగ్ కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ రత్నం ఉండాలి. నిజంగా శాస్త్రం ఎంత గొప్పదైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. అలాగే జాతి రత్నాలు భూమి మాత్రం పెరగడం లేదు, జనాభా పెరుగుతున్నారు. సో ఆ విధంగా ఉన్నందువల్ల రత్నాలకు ఇంకా విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఒక పక్క డూప్లికేట్స్ కూడా విపరీతంగా పుట్టుకొచ్చేస్తున్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల కూడా జాతి రత్నాన్ని పొందాలన్నా ధరించాలన్నా ఆ యోగం ఉంటే కానీ అందరూ పొందలేకపోతున్నారు. ఎందుకంటే డూప్లికేట్స్ అమ్మే వాళ్ళే ఈ జాతి రత్నాలు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకంటే గొప్ప మాటలు చెప్పడము, ఒక ఫాల్స్ నమ్మకాలు ఇవ్వడం, ఈ విధంగా జరుగుతుంది. సో కాబట్టి చాలా రత్నాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డబ్బు పోవడమే కాకుండా నిజంగా డూప్లికేట్ రత్నం అయితే మన ఆరోగ్యం పోతుంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. కాబట్టి పెట్టుకుంటే జాతి రత్నమే ధరించాలి, లేదంటే మానేయాలి, కానీ డూప్లికేట్ పెట్టుకోవద్దు.